కోనసీమ తిరుపతిగా ప్రఖ్యాతిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఏడేడ జన్మల పుణ్యఫలం. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు ఏవైనా సరే ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తుల అపార నమ్మకం. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ఎర్రచందనం స్వరూపంలో స్వయంభూగా వెలిసిన దివ్య క్షేత్రం ఇది. ఈ ఆలయాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించారు, ఇక్కడ స్వామికి 7 శనివారాలు వెంకన్న అనే పేరు ఎలా వచ్చింది, 7 శనివారాలు ఏదైనా అవంతరం వస్తే ఏం చెయ్యాలి, 7 ఇటుకలతో ఇల్లు కడితే నిజమవుతుందా, కోరిన కోరికలు తీరుతాయా, ఇంకా స్వామి గురించి మీకు తెలియని విషయాలు ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చూసేవారు నమో వెంకటేశాయ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వాడపల్లి గ్రామం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో ఉంది. నా ప్రయాణం నిడదవోలు నుంచి స్టార్ట్ అయ్యిందండి. ఇక్కడ నిడదవోలు నుంచి రాగానే విద్యేశ్వరంలో దిగి విద్యేశ్వరం పక్కన నుంచి బొబ్బర్లంక మీద వెళ్ళాలండి. విద్యేశ్వరంలో దుర్గమ్మ తల్లి గుడిలో దండం పెట్టుకుని పక్కనే ఉన్న వాటర్ ఫ్లో దగ్గరికి వెళ్ళి ఇంకా నా ప్రయాణం మొదలు పెట్టానండి. ఇక్కడ బొబ్బర్లంకకు ఆటో ఎక్కి మళ్ళీ బొబ్బర్లంకలో దిగి వాడపల్లికి ఆటో ఎక్కాలండి. ఇక్కడ చూడండి గోదావరి అందాలు ఎంత అందంగా ఉన్నాయో. మీరు ఎప్పుడైనా వస్తే ఇలా వచ్చినప్పుడు ఇవన్నీ చూసి ఒకసారి వెళ్ళండి. ఇక్కడ దట్టమైన చెట్లతో చాలా బాగుంటుందండి వ్యూ. ఈ చల్లని గాల్లో ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంకా వాడపల్లి వచ్చేసామండి. దీనిని కోనసీమ తిరుపతిగా అంటారు. వాడపల్లి కోనసీమ తిరుపతిగా ప్రత్యేకగాంచిన వెంకటేశ్వర స్వామి నేను వచ్చేటప్పటికి మార్నింగ్ 10 అయిపోయిందండి. అందుకనే ఎంత రద్దీగా ఉందో చూడండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకా చాలా రద్దీగా ఉంటుంది. ఇంకా మేము బయలుదేరామండి. మా పాప హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది చూడండి. ఇంకా సరే అని చెప్పి మేము నడవడానికి బయలుదేరాము. ఇదిగోండి వచ్చాము. ఇక్కడ కొబ్బరికాయలు ఇవన్నీ అమ్ముతారండి. చాలా రద్దీగా ఉంది. చూసారా ఎంత రద్దీగా ఉందంటే ఇక్కడ నామాలు కూడా పెడతారండి. ఇదంతా చాలా బాగుంటుందండి. ఇక్కడ కోరిన కోరికలు చాలా బాగా తీరుతాయని అందరి నమ్మకం. వాడపల్లి వెంకటేశ్వర స్వామికి అసలు ఎక్కడ లేని జనమంతా ఇక్కడే కనిపిస్తారండి. ఇంకా వెంకటేశ్వర స్వామి స్వయంభూగా ఎలాగ వెలిసారో చెప్తాను. కలియుగంలో ప్రజలను రక్షించడానికి విష్ణుమూర్తి స్వయంగా ఎర్రచందన రూపంలో గౌతమి నది తీరంలో స్వయంభూగా వెలిసారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. స్వామివారు ఒక వృద్ధు బ్రాహ్మణుడికి కలలో కనిపించి గ్రామస్తులందరూ శుచిగా స్నానాలు ఆచరించి మేళ తాళాలతో నౌకలో నది గర్భానికి వెళ్ళమని చెప్పారు. అక్కడ గరుడ పక్షి ఎక్కడ వాలుతుందో అదే ప్రదేశంలో స్వామివారు ఉన్న చందన పైటిక లభిస్తుందని సూచించారు. గ్రామస్తులు అలాగే చేయగా గరుడ పక్షి వాలిన చోట దివ్య తేజస్తో వెలుగుతున్న చందన పేటికను కనుగొన్నారు. విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. అలా కాలక్రమేణా విగ్రహం తిరిగి మళ్లీ నది గర్భంలో కలిసిపోగా పెనుపోతు గజేంద్రుడు అనే వ్యాపారి తన నౌకలను తుఫాను నుండి రక్షించమని స్వామిని వేడుకున్నాడంట. తన కోరిక నెరవేరి నౌకలు సురక్షితంగా ఒడ్డుకు చేరడంతో గజేంద్రుడు నదిలో వెతికి ఆ విగ్రహాన్ని బయటకు తీయించి ప్రస్తుతం ఉన్న చోట ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుండి ఈ క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందింది. 7 శనివారాల వెంకన్నని పిలవడానికి ప్రధాన కారణం ఏమిటో చెబుతాను. స్వామివారికి శనివారం అంటే ఎంతో ప్రీతికరమైన రోజు కావడం, ఓంకారం ప్రభవించిన రోజు శనివారం. అలాగే శ్రీనివాసుడు వెంకటాద్రికి తరలి వచ్చిన రోజు కూడా శనివారం. భూమిపై వెంకటేశ్వర స్వామిగా ఆవిర్భవించిన రోజు కూడా శనివారమే. అలాగే పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న రోజు కూడా శనివారమే. శ్రీనివాసుని ఆరాధించే వారి జోలికి తాను రానని శనీశ్వరుడు వాగ్దానం చేసిన రోజు కూడా శనివారమే. ఈ కారణాల వల్ల శనివారం రోజున స్వామివారిని దర్శించుకుని ఆలయం చుట్టూ 7 ప్రదక్షిణలు చేస్తే శని దోషాలు తొలగిపోయి అప్పుల బాధలు తీరి మనశ్శాంతి లభిస్తుందని మరియు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే భక్తులు వరుసగా 7 శనివారాల పాటు స్వామివారిని దర్శించుకునే వ్రతాన్ని ఆచరిస్తున్నారు. శనివారాల వ్రతం ఆచరించేటప్పుడు మధ్యలో ఏదైనా అవంతరం కలిగి ఆ శనివారం ఆలయాన్ని దర్శించుకోలేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వరుసగా మాత్రమే చెయ్యాలనే కఠిన నియమం ఏమీ లేదు. మధ్యలో ఏ శనివారం అయితే మీరు రాలేకపోయారో ఆ శనివారాన్ని వదిలేసి దానికి బదులుగా అదనంగా మరో శనివారం స్వామిని దర్శించుకుంటే సరిపోతుంది. కూడా ఇదే నియమం వర్తిస్తుంది. ఏదైనా ఒక శనివారం అవంతరం కలిగితే అదనంగా మరో శనివారం దర్శనం చేసుకుంటే ఎటువంటి దోషం ఉండదు మరియు కోరిన ఫలితం కూడా సిద్ధిస్తుంది. ఇటుకలతో ఇల్లు కడితే మన సొంతింటి కల నెరవేరుతుందా ఇప్పుడు తెలుసుకుందాం. 7 ఇటుకలతో ఒకదానిపై ఒకటి వరుసగా ఉంచి వాటికి పసుపు కుంకుమల అద్దె తులసిమాలతో అలంకరించి పూజ చేసి ఇక్కడ పైన ప్రమిదతో దీపారాధన చేస్తే మన సొంతింటి కల నెరవేరుతుందని ప్రగాఢ నమ్మకం అండి. ఇలా చేసి ఎంతో మంది ఇల్లు కట్టుకున్నారని కూడా అంటున్నారు. ఆ శ్రీనివాసుడి దయ వల్ల చాలా మందికి ఇల్లు కూడా నెరవేరిందంట. మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఒకసారి
కట్టి చూడండి, మీ కోరిక కూడా నెరవేరుతుంది. ప్రదక్షిణలు చేస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆలయ ధ్వజస్తంభం వద్ద నిలబడి తమ కోరికను స్వామివారికి విన్నపించుకుని ఆలయం చుట్టూ 7 శనివారాల పాటు 7 ప్రదక్షిణలు చేస్తే వారు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం ఉంది. 7 ప్రదక్షిణలు చేసేటప్పుడు ప్రతి ప్రదక్షిణకు ₹1 కాయిన్ డిబ్బీలో వేస్తూ మొత్తం 7 ప్రదక్షిణలు ₹7 సమర్పించే ఆచారం ఉంది. 7 అనే సంఖ్యను స్వామివారికి శనివారంతో ఉన్న అనుబంధానికి ప్రతీకంగా భావిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల శని దోషాలు తొలగిపోయి అప్పుల బాధల నుండి విముక్తి కలిగి మనశ్శాంతి లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఆ వెంకటేశ్వర స్వామికి ఎర్రచందన స్వరూపం అని పేరు ఎందుకు వచ్చింది ఇప్పుడు తెలుసుకుందాం. భూమిపై కలి ప్రభావం పెరిగినప్పుడు భక్తులను కాపాడమని సనకానందనాథులు విష్ణుమూర్తిని వేడుకుంటారు. వారి కోరికను మన్నించిన విష్ణుమూర్తి తాను గౌతమి నది తీరంలో ఒక చందన పేటికలో ఉద్భవిస్తానని వారికి మాట ఇస్తారు. కాలక్రమంలో గ్రామస్తులకు గోదావరి నదిలో ఆ చందన పేటిక లభిస్తుంది. దానిని తెరిచి చూడగా అందులో ఎర్రచందనంతో చేసిన అద్భుతమైన శ్రీమన్నారాయణుడి విగ్రహం శంకుచక్ర గదాధరుడైన రూపం లభిస్తుంది. అందుకే క్షేత్రంలో కొలువైన స్వామివారిని ఎర్రచందన స్వరూపంగా భావిస్తారు. పెళ్లి కాని వారు పెళ్లి కోసం ఏ పూజ చేయించుకోవాలో తెలుసుకుందాం. ఈ ఆలయంలో ప్రతి శనివారం మినహాయించి మిగిలిన రోజుల్లో స్వామివారికి నిత్య కళ్యాణం నిర్వహిస్తారు. వివాహం కాని వారు ఈ కళ్యాణాన్ని చేయించుకుంటే వారికి త్వరలోనే వివాహం జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. వాడిపల్లిలో స్వామివారి కళ్యాణం చేయించుకున్న వారిలో చాలా మందికి ఆ తరువాత వివాహం జరిగిందని భక్తులు చెబుతుంటారు. ఈ క్షేత్రంలో స్వామివారితో పాటు అమ్మవారు కూడా ఎంతో శక్తివంతమైన వారిగా భక్తులచే పూజలు అందుకుంటున్నారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని విమాన వెంకటేశ్వర స్వామిని ఎందుకు అంటారో తెలుసా? సాధారణంగా గర్భగుడి పైన ఉండే గోపురాన్ని విమాన గోపురం అంటారు. ఈ ఆలయ గోపురంపై స్వామివారి రూపం ఉంటుంది. భక్తులు తమ కోరికల కోసం ఆ విమాన గోపురాన్ని చూస్తూ ప్రదక్షిణలు చేస్తారు. కాబట్టి ఆయనకు విమాన వెంకన్న అని పేరు వచ్చింది. కోరికల కోసం 11 ప్రదక్షిణలు, కోరిక నెరవేరాక 108 ప్రదక్షిణలు చేస్తారు. ఇక్కడకు ఎక్కువగా విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు వీసా కోసం ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు. అందుకే ఈయనను వీసా వెంకన్న అని కూడా అంటారు. మీరు ఈ గుడికి వచ్చినప్పుడు ఈ వెంకటేశ్వర స్వామిని చూడడం అసలు మర్చిపోకండి. ఎంత అందంగా కనిపిస్తారంటే గోపురం పైన మనల్ని దీవిస్తున్నట్టే కనిపిస్తుంది. అంత అందమైన రూపాన్ని పైన ఉంటుంది. ఆ రూపం చూస్తుంటే 2 కళ్ళు సరిపోవండి. మీరు కూడా ఒకసారి చూసేయండి ఎంత అందంగా ఉందో. ఈ క్షేత్రంలో అష్టోత్తర పూజ ఎప్పుడు చేస్తారో అనేది ఇప్పుడు చెప్తాను. శనివారం తప్ప మిగిలిన రోజులలో స్వామివారికి నిత్య కళ్యాణంతో పాటు అష్టోత్తర పూజను నిర్వహిస్తారు. మీరు 7 శనివారాల వ్రతం ఆచరించినట్లయితే ఆ 7 శనివారాలు పూర్తయ్యాక శనివారం కాకుండా వారంలో మరొక రోజున ముందుగా స్లాట్ బుక్ చేసుకుని అష్టోత్తర పూజ చేయించుకోవాలి. అప్పుడు మీ 7 శనివారాల నియమం సంపూర్ణమవుతుంది. అష్టోత్తర పూజ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి? మీరు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నాక అక్కడ ఉన్న పిఆర్ఓ ఆఫీస్లో అష్టోత్తర పూజ కోసం స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు 7 శనివారాల వ్రతం పూర్తి చేసిన తరువాత శనివారం కాకుండా వారంలో వేరే రోజున అష్టోత్తర పూజ చేయించుకోవాలి. భోజనం ఏర్పాట్లు ఎలా ఉంటాయో చెప్తాను ఇప్పుడు. పల్లి క్షేత్రంలో దూరం నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం కోసం నిత్య అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రసాదం చాలా రుచిగా అమృతంలా ఉంటుంది. ముఖ్యంగా శనివారం రోజున ఇక్కడ సుమారు 40,000 మంది వరకు భక్తులు భోజనం చేస్తారు. భక్తులకు విశ్రాంతి కోసం ఏమైనా ఉంటుందా? ఇక్కడ క్షేత్రంలో భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి గోదావరి గట్టుపై ఉన్న శ్రీ కార్లమ్మ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పక్కనే దేవస్థానం వారు ఒక ప్రత్యేకమైన షెడ్ ఏర్పాటు చేశారు. నుంచి దగ్గరగా ఉంటుందో మీకు ఇక్కడ వివరంగా చెప్తాను. నుండి వచ్చేవారు స్టార్టింగ్ బొబ్బర్లంక తర్వాత ఆత్రేయపురం దాటిన తర్వాత లొల్ల వస్తుందండి. అక్కడి నుంచి రాగానే మనకి వాడపల్లి వస్తుంది. ఇది చాలా ఈజీగా ఉంటుంది. అలాగే రావులపాలెం నుండి వచ్చేవారు విజయవాడ, ఏలూరు, తణుకు లేదా అమలాపురం వైపు నుండి ఆర్టీసీ బస్సులో గానీ సొంత వాహనాల్లో గానీ వస్తుంటే మీ అందరికి మెయిన్ జంక్షన్ రావులపాలెం బస్టాండ్ లేదా ఐలాండ్ సెంటర్ నుండి వాడపల్లి వెళ్లే రోడ్డు స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి ప్రయాణం మొదలు పెడితే దారిలో మనకి ఈతకోట, చిలకంపూడి గ్రామాలు వస్తాయి. ఈ ఊర్ల మీదుగా మనం నేరుగా వస్తే వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకోవచ్చు. రావులపాలెం నుండి వాడపల్లి కేవలం 10 నుండి 12 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. బస్సులో లేదా ఆటోలో వస్తే మహా అయితే 20 నుండి 20 నిమిషాలు మాత్రమే పడుతుంది. పల్లి క్షేత్రం గురించి అన్ని వివరంగా చెప్పాను అనుకుంటున్నానండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.
క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారితో పాటు అంతే మహిమ గల శివాలయం కూడా ఉందండి. ఆ గుడిలో విశేషాలు ఏంటి ఏంటి అంత ప్రత్యేకత అనేది వీడియో చేస్తాను. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కానీ వాడపల్లి విజిట్ చేస్తుంటే కామెంట్ చేసి చెప్పండి. మీరు కానీ ఇప్పటి వరకు ఈ టెంపుల్కి వెళ్ళకపోతే ఒక్కసారి వాడపల్లి పుణ్యక్షేత్రానికి రండి. మీరు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి. అంత మహిమ గల దేవుడండి వెంకటేశ్వర స్వామి. మీ కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు. చివరిగా ఒక మాట అండి, మాది లవ్ మ్యారేజ్ 7 ఇయర్స్ నుండి పెళ్ళి అవ్వక ఎంతో ఇబ్బంది పడ్డాము. ఎన్నో ప్రయత్నాలు చేశాము, కానీ ముందుకు వెళ్ళేది కాదండి. ఇంకా ఈ వాడపల్లి వెంకన్న గురించి నాకు తెలిసాక నేను కోరుకున్నానండి, తండ్రి నా పెళ్ళి అవితే నేను 7 వారాలు మీ గుడికి వస్తానని అనుకోగానే నా పెళ్లి కుదిరిందండి. మంచిగా జరిగింది. అందుకే చెప్తున్నానండి, మీరు ఒక్కసారి ఈ గుడికి వచ్చి మీ కోరిక ఎలాంటిది అయినా ఒక్కసారి స్వామివారికి చెప్పుకోండి. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అంతా వెంకటేశ్వర స్వామి చూసుకుంటారండి. కలియుగంలో ఉన్న మహానుభావుడండి వెంకటేశ్వర స్వామి. ఆ స్వామి మీద నమ్మకంతో రండి, మీ కోరిక నిజంగా నెరవేరుతుందండి. నేను నా పెళ్ళి ఎలాగ జరిగిందో ఏంటో అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అసలు నిజంగా వెంకటేశ్వర స్వామి మహిమ ఇంత అంతా కాదండి. గోవింద గోవింద అని కామెంట్ చేయండి. మీరు ఈ గుడికి ఒక్కసారి వచ్చి వెళ్ళండి, మీకు అంతా మంచి జరుగుతుందండి. ఓం నమో వెంకటేశాయ.